Harish Academy Monsoon Offers. GPO, Group 2, SI, Constable, AP High Court Jobs and JLDL. Full course ఏదైనా 499 మాత్రమే. Course validity 6 months. ఈ ఆఫర్ జూలై 28 నుండి ఆగస్టు 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఆది తిరువత్తిరై ఫెస్టివల్. ఆది తిరువత్తిరై ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ రాజేంద్ర చోళ వన్ బర్త్ యానివర్సరీ సందర్భంగా, జయంతి సందర్భంగా తమిళనాడులోని గంగైకొండ చోళపురం టెంపుల్ వద్ద, తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో నిర్వహించడం జరిగింది. ఈ ఫెస్టివల్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మినిస్ట్రీ నిర్వహించింది. ఈ సెలబ్రేషన్స్కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మాల్దీవ్స్ పర్యటన ముగిసిన వెంటనే ఆది తిరువత్తిరై ఫెస్టివల్కి వెళ్ళారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది రాజేంద్ర చోళ వన్, గంగైకొండ చోళపురం. ఈ ఫెస్టివల్ ప్రాముఖ్యత ఏంటి? ఆది తిరువత్తిరై ఫెస్టివల్ ప్రాముఖ్యత, ఈ గంగైకొండ చోళపురం అనే రాజధాని, ఆ నగరము నిర్మించి 1000 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా, 1000 years పూర్తయిన సందర్భంగా ఈ ఫెస్టివల్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నిర్వహించింది. ఇక్కడ రాజేంద్ర చోళ వన్, ఈయన చోళా డైనాసిటీ, చోళా కింగ్డమ్కి సంబంధించిన ఒక ఫేమస్ రూలర్. చోళా డైనాసిటీ తమిళనాడులో పరిపాలించారు. తమిళనాడులో వీళ్ళు మెయిన్గా ఎక్కువగా లొకేట్ అయి ఉన్నారు. చోళా కింగ్డమ్ ఫౌండర్, వ్యవస్థాపకుడు విజయలాయ. అయితే ఇక్కడ రాజేంద్ర చోళవన్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈయన గంగైకొండ చోళపురం రాజధానిని నిర్మించాడు. అలానే ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియాకి నావల్ ఎక్స్పిడిషన్ని ప్రారంభించాడు. అంటే నావల్ ఎక్స్పిడిషన్ అంటే నౌకాయానము, ఈ సముద్ర మార్గము సౌత్ ఈస్ట్ ఏషియాకి శ్రీలంకకి మధ్య సముద్ర రవాణాను, మ్యారిటైమ్ ఎక్స్పిడిషన్ని అభివృద్ధి చేసిన రూలర్ రాజేంద్ర చోళవన్ అని చెప్పవచ్చు. ఇక్కడ తమిళనాడు చోళా కింగ్డమ్ అనుకుంటే శ్రీలంక కావచ్చు, ఇక్కడ ఉన్న సౌత్ ఈస్ట్ ఏషియాకి మ్యారిటైమ్ ఎక్స్పిడిషన్ చేశాడు ఈ రాజేంద్ర చోళ వన్. అంత ఫేమస్. చోళా కింగ్డమ్ అంటేనే గుర్తు రావాల్సింది స్ట్రాంగ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే పంచాయతీరాజ్ వ్యవస్థ, నగరపాలిక, అర్బన్ లోకల్ బాడీస్ వ్యవస్థ ఏ విధంగా అయితే మనం ఫాలో అవుతున్నామో, అప్పట్లోనే చోళుల కాలంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి, చాలా పటిష్టంగా ఉండేవి. ఇక రాజేంద్ర చోళ వన్ విషయానికి వస్తే, ఈయన 1014 AD టు 1044 AD మధ్యలో పరిపాలించాడు. 1014 to 1044 ఆ మధ్యలో పరిపాలించాడు. ఈ గంగైకొండ చోళపురము ఈయన నిర్మించి, దీన్ని కన్స్ట్రక్ట్ చేసి 1000 years పూర్తయిన సందర్భంగా ఈ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. నిన్నటితో ముగిసింది. 23 జూలై నుంచి 27 జూలై వరకు, 23 జూలై నుంచి 27 జూలై వరకు జరిగింది. చివరి రోజున ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అటెండ్ అయ్యి, చోళా కింగ్డము చాలా ఫేమస్. ఇప్పుడు మేము ఫాలో అవుతా ఉన్న వికసిత్ భారత్ 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి చోళా కింగ్డమే స్ఫూర్తి. ఎందుకంటే ఈవెన్ బ్రిటిష్ కాలం కంటే ముందే ఎన్నికలు నిర్వహించారు ఈ చోళా రూలర్స్ అని చెప్పేసి వాళ్ళని పొగడడం జరిగింది. ఇక గంగైకొండ చోళపురం విషయానికి వస్తే, ఇక్కడ ఫేమస్ లార్డ్ శివ టెంపుల్ ఉంటుంది. ఫేమస్ శివుని టెంపుల్. ఆ టెంపులే బృహదీశ్వర టెంపుల్. దీన్నే గంగైకొండ చోళపురం టెంపుల్ అంటారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అంటే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషను వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ సాంస్కృతిక వారసత్వ సంపదలో దీన్ని యాడ్ చేసింది అప్పట్లోనే.
ఇక ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడుతూ తమిళనాడులో ఈ రాజేంద్ర చోళవన్ విగ్రహాన్ని, అలానే ఇతని ఫాదర్ అయిన రాజరాజ చోళ, ఇతని తండ్రి రాజరాజ చోళ, వీళ్ళిద్దరు విగ్రహాలు మేము తమిళనాడులో ఏర్పాటు చేస్తాము, స్టాచ్యూస్ అని చెప్పారు. అలానే రాజేంద్ర చోళవన్కి ఆయన్ని స్మారకంగా, ఆయనకి గుర్తుగా ఒక స్టాంప్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. 1000 years ఆఫ్ నావల్ ఎక్స్పిడిషన్ ఆఫ్, అతని గుర్తుగా 1000 years ఆఫ్ నావల్ ఎక్స్పిడిషన్ ఆఫ్ ఎంపరర్ రాజేంద్ర చోళవన్. ఈ కాయిన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, 1000 రూపాయల కాయిన్. ఆ కాయిన్ మనకి ఆ డినామినేషన్ కూడా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఒక్కొక్కసారి ఎన్ని రూపాయల కాయిన్ అని కూడా అడగవచ్చు. ఇక్కడ చూస్తే ఈ ఇమేజ్లో 1000 రూపాయల కాయిన్, ఇది 1000 ఏళ్ళు అయింది కాబట్టి 1000 రూపాయల కాయిన్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక రాజేంద్ర చోళవన్ గురించి తెలుసుకున్నాము. గంగైకొండ చోళపురము. సో ఇది ఆది తిరువత్తిరై ఫెస్టివల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, 124వ మన్ కీ బాత్ ప్రసంగం ప్రైమ్ మినిస్టర్ మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి మంత్, ప్రతి నెల చివరి ఆదివారం రోజున, లాస్ట్ సండే రోజున మన్ కీ బాత్ని నిర్వహిస్తాడు. ఈ మన్ కీ బాత్ సందర్భంగా ప్రజలతో చాలా విషయాలు చర్చిస్తాడు, ప్రజలకు చాలా సందేశాలు ఇస్తాడు. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా కూడా ఒక మన్ కీ బాత్ ఈవెంట్ జరిగినప్పుడు ఆ నెలలో జరిగిన ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే మనకి కరెంట్ అఫైర్స్ రూపంలో అందిస్తారు. కాబట్టి మనం తప్పకుండా ఆయన ప్రసంగంలోని కొన్ని హైలైట్స్ అయితే తెలుసుకోవాలి. జనరల్గా మన్ కీ బాత్ అంటే ఎగ్జామ్లో మన్ కీ బాత్ ఇది ఎన్నవది అలా అడగవచ్చు. ఆయన మెన్షన్ చేసిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి మనకు తెలుసుకోవాలా. ఇక్కడ మోడీ గారు మాట్లాడుతూ ఆగస్టు నెల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పుడు రాబోతా ఉన్న ఆగస్టు నెల చాలా కీలకము. ముఖ్యంగా ఆగస్ట్ మంత్ ఇది స్వాతంత్ర ఉద్యమానికి, ఇండిపెండెన్స్కి చాలా కీలకం. ఆగస్ట్ 15th మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆగస్ట్ 8th ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 8th అది క్విట్ ఇండియా ఉద్యమం, క్విట్ ఇండియా మూమెంట్ ప్రారంభమైన రోజే ఆగస్ట్ 8th. అలానే ఆగస్ట్ 11th కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ఆగస్ట్ 11th 1908న 1908 సంవత్సరం ఆగస్ట్ 11న ఒక ఫ్రీడమ్ ఫైటర్, 18 ఏళ్ళ ఒక యువకుడు ఖుదీరామ్ బోస్ అనే ఒక యువకుడిని బీహార్లోని ముజఫర్పూర్లో బ్రిటిష్ వాళ్ళు హ్యాంగ్ చేశారు, ఉరి తీశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి మోడర్న్ హిస్టరీలో వెళ్ళిపోతాయి. ఆగస్ట్ 11th 1908 ఖుదీరామ్ బోస్ అనే 18 years ఓల్డ్. ఇక అలానే 1905 ఆగస్ట్ 7th ఇది స్వదేశీ ఉద్యమం మొదలైన రోజు. అంటే విదేశీ వస్తువుల్ని బాయ్కాట్ చేయండి, ఫారిన్ గూడ్స్ని బాయ్కాట్ చేయండి, స్వదేశీ వస్తువులు అంటే మన ఖాదీ అటువంటి వస్త్రాలని వాడండి అని చెప్పారు. ఆగస్ట్ 7th ప్రారంభమైంది. అందుకే ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 7న నేషనల్ హ్యాండ్లూమ్ డే, జాతీయ చేనేత దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. ఇక అలానే ఆగస్ట్ 23 గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆగస్ట్ 23కి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది నేషనల్ స్పేస్ డే, జాతీయ అంతరిక్ష దినోత్సవం. ఆగస్ట్ 23 2023లో చంద్రయాన్ 3 సేఫ్గా చంద్రుడి సౌత్ పోల్ పైన, మూన్ యొక్క దక్షిణ ధ్రువం పైన సేఫ్గా ల్యాండ్ అయింది. అందుకు గాను మనము ప్రతి సంవత్సరం ఆగస్ట్ 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవం, నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక ఇది ఆగస్టుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈయన ప్రస్తావించిన కొన్ని ఇంపార్టెంట్ కల్చరల్ ఈవెంట్స్, పైతానీ శారీస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. పైతానీ చీరలు, ఈ పైతానీ మీరు శాతవాహనాస్, ఏపీ వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, శాతవాహన కింగ్డమ్ గురించి చదివితే ఇక్కడ పైతాన్ అనే ఒక నగరం వస్తుంది, మహారాష్ట్రలో ఉంటుంది. పైతాన్ లేదా దీన్నే ప్రతిష్టానపుర అంటారు. ఇది శాతవాహనులకి ఒక రాజధాని మహారాష్ట్రలో. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పైతానీ శారీస్ ఏ రాష్ట్రానికి చెందినవి అంటే మహారాష్ట్ర. అలానే సంతాలీ శారీలు, సంతాలీ ప్రాంతానికి చెందిన చీరల గురించి కూడా ప్రస్తావించాడు ఆయన. ఈ సంతాలీ చీరలను ఒడిశాలోని మయూర్భంజ్ ప్రాంతానికి చెందిన, ఒడిశాలో సంతాలీ ట్రైబ్స్ ఉంటారు, సంతాలీ తెగ గిరిజన ప్రజలు, వాళ్ళు తయారు చేసే శారీలు సంతాలీ. అలానే మనకి ఎప్పుడైనా ఒక కల్చర్ ఈవెంట్ వచ్చినప్పుడు మనకి ఆ ప్రాంతము ఎవరు తయారు చేస్తారో తెలుసుకోవాలి. ఇక అలానే
ఇన్స్పైర్ మనక్ అభినయ్ స్కీమ్ గురించి ప్రస్తావించారు ప్రధానమంత్రి మోడీ గారు. ఇన్స్పైర్ మనక్ అభినయ్ స్కీమ్ అనేది ఇది స్టూడెంట్స్కి సంబంధించినది. స్టూడెంట్స్లలో, విద్యార్థులలో ఇన్నోవేషన్ని, వాళ్ళ మైండ్స్లో నూతనాత్మకతను, రీజనింగ్ క్యాపబిలిటీస్ని, ప్రశ్నించే విధానాన్ని పెంపొందించడం కోసం ఇన్స్పైర్ మనక్ పేరిట అవార్డ్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇన్స్పైర్ మనక్ స్కీమ్ అంటే ఇది స్టూడెంట్స్లో ఇన్నోవేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం. అలానే గ్రాస్ ల్యాండ్ బర్డ్ సెన్సస్ గురించి ప్రస్తావించారు ఈయన. గ్రాస్ ల్యాండ్ బర్డ్ సెన్సస్, గ్రాస్ ల్యాండ్ అంటే గడ్డి భూములు అంటారు కదా, మనకి ఇప్పుడు గుజరాత్లో బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి. గుజరాత్లో బన్నీ గ్రాస్ ల్యాండ్స్. ఈ గ్రాస్ ల్యాండ్స్లో ఏ విధంగా పక్షులు ఉన్నాయి, ఏ స్థాయిలో పక్షులు ఉన్నాయని చెప్పేసి ఇండియాలో తొలిసారిగా అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లో బర్డ్ సెన్సస్ని, ఫస్ట్ గ్రాస్ ల్యాండ్ బర్డ్ సెన్సస్ని నిర్వహించారు ఇటీవల. అయితే మనం తెలుసుకోవాల్సింది కాంటెక్స్ట్, సందర్భం వచ్చింది కాబట్టి ఇందులో ఎన్ని బర్డ్ స్పీషీస్ కనుగొన్నారో తెలుసుకోవాలి. ఈ కజిరంగాలో జరిగిన ఈ మొదటి గ్రాస్ ల్యాండ్ బర్డ్ సెన్సస్లో 43 స్పీషీస్, 43 జాతులకు చెందిన పక్షులని కనుగొన్నారు. సర్వే చేశారు. అందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఏవి క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉన్నాయి, అంటే తీవ్రమైన ప్రమాదంలో ఏ ఉన్నాయి, అటువంటివి మనకి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మొదటిసారి జరిగిన సెన్సస్ కాబట్టి. క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో, అంటే తీవ్రంగా ప్రమాదంలో ఉన్న కేటగిరీలో బెంగాల్ ఫ్లోరికాన్ పక్షి, బెంగాల్ ఫ్లోరికాన్ బర్డ్ ఉంది. ఎండేంజర్డ్ కేటగిరీలో, అంటే ప్రమాదంలో పడిన స్పీషీస్, బర్డ్స్ జాతుల్లో ఫిన్స్ వీవర్ అనే ఒక బర్డ్, స్వాంప్ గ్రాస్ బ్యాబ్లర్ అనే ఒక బర్డ్. ఇక వల్నరబుల్ విషయానికి వస్తే, అంటే వల్నరబుల్ తర్వాత ఎండేంజర్డ్, అంటే వల్నరబుల్ కంటే ఎండేంజర్డ్ చాలా ప్రమాదము, ఎండేంజర్డ్ కంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇంకా వరస్ట్ అని అర్థము. ఈ వల్నరబుల్ విషయానికి వస్తే 6 జాతులు, 6 స్పీషీస్ వల్నరబుల్లో ఉన్నాయట. అవి బ్లాక్ బ్రీస్టెడ్ ప్యారెట్ బిల్ అనే ఒక పక్షి, మార్ష్ బ్యాబ్లర్ అనే ఒక బర్డ్, స్వాంప్ ఫ్రాంకోలిన్ అనే ఒక బర్డ్, జెర్డాన్స్ బ్యాబ్లర్ అనే ఒక బర్డ్, స్లెండర్ బిల్డ్ బ్యాబ్లర్ అనే ఒక బర్డ్, బ్రిజల్డ్ గ్రాస్ బర్డ్. ఇవి వల్నరబుల్. సో ఇవి మనకి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇది 43 స్పీషీస్ కనుగొన్నారు. ఏవి క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఏవి ఎండేంజర్డ్, ముఖ్యంగా ఇవి ఎన్విరాన్మెంట్లో చాలా కీలకము. ఇక గ్రాస్ ల్యాండ్ బర్డ్ సెన్సస్ అయిపోయింది. ఈ సెన్సస్ ద్వారా ఏమని తేలిందంటే ఆ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ గుజరాత్ ఏవైతే ఉన్నాయో దానికంటే కూడా అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లో ఎక్కువగా ఉన్నాయట. అంత రిచ్గా ఉందట ఏవియేషన్ డైవర్సిటీ. ఇక ఇక్కడ మనకి పైతానీ శారీసు, సంతాలీ శారీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలానే ఈ సంతాలీ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ కళ ఉంది, ఇంపార్టెంట్ ఆర్ట్. దాన్నే సోహ్రై ఆర్ట్ అంటారు. సోహ్రై ఆర్ట్. ఆ సోహ్రై ఆర్ట్ ఇటీవల రాష్ట్రపతి భవన్లో కళా ఉత్సవ్ అనే ఒక ప్రదర్శన జరిగింది. కళా ఉత్సవ్ అనే ఒక ఎగ్జిబిషన్. ఆ కళా ఉత్సవ్ ఎగ్జిబిషన్లో ఈ సోహ్రై కళను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సోల్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. అంటే ఇది భారతదేశ ఆత్మగా అభివర్ణించారు. అంత ప్రాముఖ్యత ఉంది. అది ఒక వాల్ పెయింటింగ్ అని చెప్పవచ్చు. ఇలా ఉంటుంది సోహ్రై ఆర్ట్. ఇది జార్ఖండ్లోని సంతాలీ ట్రైబ్స్, గుర్తుపెట్టుకోండి, సంతాలీ గిరిజన తెగలు జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతాల్లో ఉంటారు. ఇది సోహ్రై ఆర్ట్, సంతాలీ ట్రైబ్స్ ఫ్రమ్ జార్ఖండ్ ప్రాంతానికి చెందినది. ఇలా ఉంటుంది వాల్ పెయింటింగ్. ఇది ముఖ్యంగా ఫెస్టివల్స్ టైమ్స్లో ఎక్కువగా గీస్తూ ఉంటారట. ఇది మన్ కీ బాత్ అడ్రస్ నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవాల్సిన టాపిక్స్. నెక్స్ట్ వన్, డిఫెన్స్ బార్డర్ సెక్యూరిటీకి సంబంధించి బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమ వలసదారుల కార్యకలాపాలను రికార్డ్ చేయడానికి బిఎస్ఎఫ్ దళాలకు 5,000 బాడీ కెమెరాలను కేంద్ర హోమ్ మినిస్ట్రీ శాఖ అందజేయనుందట. బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బంగ్లాదేశ్తో మనము బార్డర్ షేర్ చేసుకుంటూ ఉండేది అత్యధికంగా బంగ్లాదేశ్తోనే. బంగ్లాదేశ్ కంట్రీతో సుమారుగా 4,096 కిలోమీటర్లు, 4,096 కిలోమీటర్స్ మనము ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటా ఉన్నాం ఓవరాల్గా బార్డర్ని. ఆ బార్డరు మనం ఈ స్థాయిలో ఏ దేశంతో కూడా ఇక షేర్ చేసుకోవట్లేదు. సో గుర్తుపెట్టుకోండి, ఎలా అడుగుతా అంటే
ఏ కంట్రీతో మనం అత్యధికంగా బార్డర్ని షేర్ చేసుకుంటా ఉన్నాము అంటే బంగ్లాదేశ్. మరి బంగ్లాదేశ్తో బార్డర్ని షేర్ చేసుకుంటా ఉన్న స్టేట్స్ కూడా మనకి ముఖ్యం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, అంటే ఓవరాల్గా 5 స్టేట్స్ బంగ్లాదేశ్తో బార్డర్ షేర్ చేసుకుంటా ఉన్నాయి. మరి బంగ్లాదేశ్ నుంచి ఎక్కువగా అక్రమ వలసదారులు, ఇల్లీగల్ మైగ్రెంట్స్ వస్తూ ఉంటారు. అలానే నకిలీ కరెన్సీ, ఫేక్ కరెన్సీలు స్మగిల్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాటన్ని కూడా కంట్రోల్ చేయాలి అంటే ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి బాడీకి ధరించే 5,000 కెమెరాలు అందించినట్టయితే వాళ్ళు ఎవరైతే అక్రమంగా చొరబడతా ఉన్నారో వాళ్ళను గుర్తించి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయవచ్చు. అలానే వీళ్లకు ఫింగర్ ప్రింట్, ఐరిస్ అటువంటి బయోమెట్రిక్ పరికరాలు కూడా అందించబోతా ఉన్నారట. ఒకవేళ ఎవరైనా ఇల్లీగల్గా చొరబడినా వాళ్ళ నుంచి ఆ ఫింగర్ ప్రింట్స్ అటువంటివి సేకరించి ఫారిన్ రిజిస్టర్ కార్యాలయాల్లో నమోదు చేస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 4096 కిలోమీటర్స్ ఇండియా బంగ్లా బార్డర్. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ డ్రోన్ ప్రహార్. ఎక్సర్సైజ్ డ్రోన్ ప్రహార్. ఈ డ్రోన్స్ అనేవి ఈ మధ్యన ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి. ఇటీవలే ఇండో పాక్ సరిహద్దుల్లో కూడా ఆర్మీ డ్రోన్ స్క్వాడ్రన్ని ఏర్పాటు చేసింది. డ్రోన్ స్క్వాడ్రన్ని. ఇప్పుడు ఎక్సర్సైజ్ డ్రోన్ ప్రహార్ అరుణాచల్ ప్రదేశ్లోని రయాంగ్ మిలిటరీ స్టేషన్ వద్ద ఇండియన్ ఆర్మీ ఈ డ్రోన్ ప్రహార్ని కండక్ట్ చేసింది, నిర్వహించింది. ఇక్కడ చూస్తే ఈ ఇమేజ్లో ఈ డ్రోన్ ప్రహార్ ముఖ్య ఉద్దేశము ఈ వార్ఫేర్ టెక్నాలజీస్లో, ఈ వార్ఫేర్స్లో ఒకవేళ యుద్ధాలు వచ్చినప్పుడు ఈ డ్రోన్ టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేయాలి, ఉపయోగించాలని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడంటే అరుణాచల్ రయాంగ్ మిలిటరీ స్టేషన్. దీన్ని ఎవరి పర్యవేక్షణలో జరిగింది? ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ బై లెఫ్టినెంట్ జనరల్ అభిజిత్ ఎస్ పెందార్కర్ గారి పర్యవేక్షణలో జరిగింది. ఇక డ్రోన్ ప్రహార్ ఇటువంటివే ఇంకో 2 ఎక్సర్సైజులు ఇటీవల న్యూస్లో ఉన్నాయి. మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఎక్సర్సైజ్ ప్రచండ ప్రహార్. ఎందుకంటే ప్రహార్ అనే వర్డ్ ఉంది కాబట్టి మనము దానికి సంబంధించి ఏమైనా రిలవెంట్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఎక్సర్సైజ్ ప్రచండ ప్రహార్ ఇది మార్చ్ 2025లో ఇండియన్ ఆర్మీ సేమ్ అరుణాచల్ ప్రదేశ్లోనే నిర్వహించింది. ఎక్సర్సైజ్ ప్రచండ ప్రహార్ని కూడా ఇండియన్ ఆర్మీ మార్చ్ 2025లో అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించింది. ఇది ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్. ట్రై సర్వీస్ అంటే త్రివిధ దళాలు ఇందులో పాలు పంచుకున్నాయి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. సో ఈ 2 పాయింట్లు మనకి ఎనఫ్. ట్రై సర్వీస్ వార్ఫేర్ ఎక్సర్సైజ్. అలానే ఈ నెలలోనే ఎక్సర్సైజ్ ప్రచండ శక్తి కూడా ఒకటి వార్తల్లో ఉంది. ప్రచండ శక్తి ఎక్సర్సైజ్. ఈ ప్రచండ శక్తి ఎక్సర్సైజ్ని ఆర్మీ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నిర్వహించింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్ దగ్గరలో ఉన్న కార్గా అనే కార్ప్స్ ట్రైనింగ్ ఏరియా, కార్గా అనే ఒక ట్రైనింగ్ ఏరియా వద్ద నిర్వహించడం జరిగింది. సో ఎక్సర్సైజ్ ప్రచండ శక్తిని నిర్వహించింది ఆర్మీ. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జూలైలో నిర్వహించింది. ప్రచండ ప్రహారు మార్చ్, అరుణాచల్ ప్రదేశ్ ఆర్మీ ట్రై సర్వీస్. సో ఈ 3 మనకి కవర్ అయిపోతాయి. నెక్స్ట్ వన్, ఆర్మ్డ్ ఫోర్సెస్ నేషనల్ కాన్ఫరెన్స్. మొట్టమొదటి సాయుధ దళాల జాతీయ సమావేశం షేప్ 2025. ఆర్మ్డ్ ఫోర్సెస్ నేషనల్ కాన్ఫరెన్స్. ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసము జనరల్గా ఆర్మీ హాస్పిటల్స్ ఉంటాయి. బట్ అయితే ఇండియాలో హాస్పిటల్ ప్లానింగ్ అనేది సస్టైనబుల్గా లేదు. మనం ఏవైతే హాస్పిటల్స్ కడతా ఉన్నామో ఆ హాస్పిటల్స్ డిజాస్టర్ రెసిలియంట్ కాదు. ఏవైనా విపత్తులు, ఏవైనా భూకంపాలు అటువంటి వచ్చినప్పుడు ఆ బిల్డింగ్స్ ఏమాత్రం తట్టుకుంటాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రశ్నార్థకమే. సో అలా కాకోకుండా మన హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఆసుపత్రుల మౌలిక వసతుల్ని దృఢంగా నిర్మించాలి అంటే ఎటువంటి విపత్తులు వచ్చినా తట్టుకునేలాగా డిజాస్టర్ రెసిలియంట్ బిల్డింగ్స్ని నిర్మించాలి. అలానే గ్రీన్ టెక్నాలజీస్ని ఉపయోగించి సోలారు, విండు అటువంటి ఎనర్జీని, అటువంటి ఎలక్ట్రిసిటీని కనుక ఉపయోగించినట్టయితే, యూజ్ చేసినట్టయితే హాస్పిటల్స్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గుతాయి, ఎలక్ట్రిసిటీ వాడకం తగ్గుతుంది. సో దట్ వీ కెన్ టర్న్ అవర్ హాస్పిటల్స్ ఇంటూ సస్టైనబుల్ మోడ్ అని చెప్పేసి ముఖ్య ఉద్దేశము. సో షేప్ అనే పేరిట నిర్వహించడం జరిగింది న్యూఢిల్లీలో. దీన్ని నిర్వహించినది
డిపార్ట్మెంట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్మీ హాస్పిటల్, డిపార్ట్మెంట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ న్యూఢిల్లీలో నిర్వహించింది. దీనికి ఆతిథ్యం ఇచ్చింది, ఇట్ ఈస్ హోస్టెడ్ బై ద ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రెఫరల్, ద ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రెఫరల్ న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఇక నిన్న ఆల్రెడీ ఆర్మీకి సంబంధించి మనము నల్సాకి సంబంధించి వీర్ సహాయత స్కీమ్, వీర్ పరివార్ సహాయత స్కీమ్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, ప్రాంతీయ ఏఐ మోడల్ లాటమ్ జీపీటీని ప్రారంభించనున్న లాటిన్ అమెరికా దేశాలు. లాటమ్ జీపీటీ ఇది ఏఐ మోడల్ అనమాట. ఏఐ లాంగ్వేజ్ మోడల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ మోడల్. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో జనరేటివ్ ఏఐ మోడల్స్ని ఎక్కువగా చూస్తూ ఉన్నాం. జనరేటివ్ ఏఐ మోడల్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏఐ కంపెనీకి సంబంధించిన చాట్ జీపీటీ ఉంది. మనం చాట్ జీపీటీ ఇప్పుడు రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉన్నాం. చాట్ జీపీటీ మెయిన్ పర్పస్, ముఖ్య ఉద్దేశం ఏంటి? మనకి ఏదైనా ఒక డౌట్ వస్తే అందులో టైప్ చేస్తే మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా, లైక్ పై చార్ట్లు కావాలన్నా, డయాగ్రామ్స్ కావాలన్నా కూడా టెక్స్ట్ ఇస్తే ఇమేజ్లు ఇస్తుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా చాట్ జీపీటీ ఇస్తూ ఉంది. అంటే ఇది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవి లాంగ్వేజ్ మోడల్స్, భాషా మోడళ్ళు అంటారు. అటువంటి భాషా మోడల్ని సొంతంగా లాటిన్ అమెరికా దేశాలు, లాటిన్ అమెరికా అంటే ఈ సౌత్ అమెరికా దేశాలు, బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వే, అర్జెంటీనా, వెనిజులా, ఇటువంటి చిలీ, ఇటువంటి లాటిన్ అమెరికా దేశాలు లాటమ్ జీపీటీ పేరిట, లాటమ్ అంటే లాటిన్ అమెరికా జీపీటీని సెప్టెంబర్ 2025లో ప్రారంభించనున్నాయట. మరి ఇక్కడ జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్, జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటే ముందుగానే ట్రైన్ చేస్తారు ఆ భాషా మోడల్ని, మనకి తగ్గట్టు అవుట్పుట్ ఇస్తుంది. ఇక ఈ ఇనిషియేటివ్ని ఎవరు ప్రారంభించబోతా ఉన్నారు అంటే చిలీ కంట్రీకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఈ ఇనిషియేటివ్ని చేపడతా ఉంది. దీనికోసం 12 కంట్రీలలోని, ఈ 12 వివిధ దేశాలలోని 30 ఇన్స్టిట్యూషన్స్, 30 సంస్థల సహకారం, కోఆపరేషన్ తీసుకొని ఈ లాటిన్ అమెరికా జీపీటీని డెవలప్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది, ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏ విధంగా పనిచేస్తాయి అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఇవి మెషిన్ లెర్నింగు, డీప్ లెర్నింగు. ఈ మెషిన్ లెర్నింగ్లో డీప్ లెర్నింగ్ అనేది ఒక భాగం. ఇవి అల్గారిథమ్స్, ఇవన్నీ కూడా ఏఐ అని చెప్పవచ్చు. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఉపయోగించి వీటిని డెవలప్ చేస్తారు. ఇక మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లింకప్ చేసుకోవాల్సింది, ఇండియాకి సంబంధించి ఏమైనా ఇటువంటి లాంగ్వేజ్ మోడల్స్ ఉన్నాయా? స్వదేశీ లాంగ్వేజ్ మోడల్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ లాంగ్వేజ్ మోడల్ వచ్చేసి భారత్ జన్. ఈ భారత్ జన్ని ఇటీవలనే న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. భారత్ జన్ సమ్మిట్ జరిగింది న్యూఢిల్లీలో భారత్ జన్ సమ్మిట్ జరిగినప్పుడు ఈ భారత్ జన్ అనే ఒక ఏఐ మోడల్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ భారత్ జన్ వచ్చేసి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ భాషా మోడల్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ లాంగ్వేజ్ మోడల్. దీన్ని సపోర్ట్ చేసింది, అంటే ఈ భారత్ జన్ని డెవలప్ చేయడంలో సహకారం అందించింది, సపోర్ట్ అందించింది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉంటుంది. ఈ భారత్ జన్ 22 ఇండియన్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, 22 భారతీయ భాషల్లో మనకి అవసరమైన ఇన్ఫర్మేషన్ని అవుట్పుట్గా ఇస్తుంది భారత్ జన్ ఏఐ. ఇది జనరేటివ్ ఏఐ మోడల్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 2 పాయింట్లు. ఈ భారత్ జన్ని నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కింద దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దాని కింద ఇది భారత్ జన్ గురించి. అలానే బెంగళూరుకు చెందిన సర్వం ఏఐ అనే కంపెనీ, బుల్బుల్ వర్షన్ 2ను కూడా లాంచ్ చేసింది. బుల్బుల్ వర్షన్ 2 ఇది టెక్స్ట్ టు స్పీచ్ ఏఐ మోడల్. అంటే మనం ఏదైనా టెక్స్ట్ టైప్ చేస్తే మనకి స్పీచ్ రూపంలో
ఒక విధంగా చెప్పాలంటే మెషిన్ మాట్లాడినట్లు ఇవ్వదు అవుట్పుట్. ఒక మనిషి మాట్లాడితే ఎలా ఉంటుందో అలాంటి అవుట్పుట్నే ఈ బుల్బుల్ వర్షన్ 2 ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సర్వం AI బెంగళూరుకు చెందిన కంపెనీ. ఇది 11 భారతీయ భాషల్ని సపోర్ట్ చేస్తుంది, 11 ఇండియన్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది, ఇన్క్లూడింగ్ తెలుగు ఆల్సో. ఇక ఇప్పుడు ఇండియాది అయిపోయింది, మరి విదేశాలు ఏమైనా ఉన్నాయా? విదేశాలు ఏమైనా అంటే ఇందాక నేను చెప్పుకున్నాం చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐకు చెందిన చాట్ జీపీటీ కూడా ఒక AI మోడలు. అలానే ఇటీవలే ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్కు చెందిన XAI కంపెనీ గ్రాక్ని డెవలప్ చేసింది, గ్రాక్. అలానే చైనాకు చెందిన డీప్సీక్ కంపెనీ డీప్సీక్ అనే దాన్ని లాంచ్ చేసింది. అలానే గూగుల్ సంస్థ జెమినీని లాంచ్ చేసింది, ఇది కూడా ఒక AI మోడల్. గూగుల్ జెమినీ, గతంలో దీన్ని బార్డ్ అని పిలిచేవాళ్ళు. అలానే మెటా కంపెనీ లామాని లాంచ్ చేసింది. లామా అంటే లార్జ్ లాంగ్వేజ్ మల్టీ మోడల్ లామా. సో ఇవి మనకి ఏ కంపెనీలో అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది లాంగ్వేజ్ మోడల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్. మనం 2 days బ్యాక్ డిస్కస్ చేసినది. PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజనకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత? PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, దీనికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత? దీన్ని ఇంతకుముందు ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని పిలిచేవాళ్ళని చెప్పేసి తెలుసుకున్నాం, ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం అని చెప్పేసి. మరి దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత? ఆప్షన్ ఏ 90,446 crore, ఆప్షన్ బి 95,446 crore, ఆప్షన్ సి 98,446 crore, ఆప్షన్ డి 99,446 crore. ఎందుకు ఇలా మనం ఇస్తున్నామంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ గ్రూప్స్ కావచ్చు, లేదంటే ఏవైనా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో వాడు డేటా ఎగ్జాక్ట్గా అడుగుతాడు. సో ఆ డేటా ఎగ్జాక్ట్గా గుర్తుండాలి కాబట్టి ఈ బడ్జెట్ ఇవ్వడం జరిగింది, ఎంత కేటాయించారని చెప్పేసి. సో ఇది ట్రై చేయండి. అలానే ఈ PM వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది, ఏ మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని లాంచ్ చేసింది, దీనికి కూడా ట్రై చేయండి. ఇక వికసిత్ భారత్ టార్గెట్ ఇయర్, ఇది కూడా ట్రై చేయండి. వికసిత్ భారత్ టార్గెట్ ఇయర్ ఎప్పుడు, ఏ సంవత్సరం, మనం ఏ సంవత్సరం కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాం. ఇప్పుడు నిన్న అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్. భారతదేశపు మొదటి స్వదేశీ డెంగ్యూ వ్యాక్సిన్ ఏది? ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ డెంగ్యూ వ్యాక్సిన్ డెంగీ ఆల్. ఇది పనాసియా బయోటెక్ అనే కంపెనీ డెవలప్ చేసింది. డెంగీ ఆల్, పనాసియా బయోటెక్. ఇక అడ్ఫాల్సీ వ్యాక్స్ విషయానికి వస్తే ఇది భారతదేశపు మొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్. దీన్ని ICMRకు చెందిన రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఒడిశాలోని భువనేశ్వర్, ఈ సెంటర్ దీన్ని అభివృద్ధి చేస్తూ ఉంది. ఇక క్యూడెంగా వ్యాక్సిన్ వచ్చేసి జపాన్ అభివృద్ధి చేసిన డెంగ్యూ వ్యాక్సిన్. ఇక నిన్న కామెంట్ సెక్షన్లో ఒకరు నల్సా గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ప్యాటర్న్ ఇన్ చీఫ్ అనే ఒక వర్డ్ వాడాం. నల్సా చీఫ్ వచ్చేసి, నల్సాకి ప్యాటర్న్ ఇన్ చీఫ్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇక్కడ ప్యాటర్న్ ఇన్ చీఫ్ అంటే గౌరవ అధ్యక్షుడు. ఇక నల్సాకి ప్రస్తుతం చీఫ్గా జస్టిస్ సూర్యకాంత్ గారు ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్ గారు. ఇక్కడ ప్యాటర్న్ చీఫ్ అంటే గౌరవ అధ్యక్షుడు. ఎందుకుంటారంటే సపోర్ట్ చేయడం కోసం ఆ నల్సాని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పొలిటికల్ పార్టీస్లో చూస్తూ ఉంటాం, ఒక పార్టీకి అధ్యక్షుడేమో మెయిన్ ఓనర్ ఉంటాడు, హెడ్ ఉంటాడు, కానీ గౌరవ అధ్యక్షురాలు అని చెప్పేసి జస్ట్ వాళ్ళని గౌరవించడం కోసం అలా పెడతారు. సో ప్యాట్రన్ ఇన్ చీఫ్ గౌరవ అధ్యక్షుడు. నల్సార్కి CJI వస్తాడు. ఇక నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాంటెక్స్ట్లో ట్రేడ్ వార్స్ ఎక్కువగా జరుగుతున్నాయి ఇప్పుడు. ముఖ్యంగా ట్రాన్స్ అట్లాంటిక్ ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది. అట్లాంటిక్ ఓషియన్ని బార్డర్గా కలిగిన అమెరికా కావచ్చు, యూరోపియన్ యూనియన్ దేశాలు కావచ్చు, ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్. ఎప్పుడైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఒక డెడ్లైన్ విధించాడు, August 1. ఈ August 1 డెడ్లైన్ లోపు మీరు కనుక మాతో ఒక ట్రేడ్ డీల్, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోకపోతే మీ పైన టారిఫ్స్ అంటే సుంకాలు
30% సుంకాలు వేస్తాము మీ ఎగుమతులపైన అని చెప్పేసి ట్రంప్ ప్రకటించాడు. సో ఆ టారిఫ్స్ని తప్పించుకోవడం కోసం యూరోపియన్ యూనియన్ దేశాలు, యూరోపియన్ యూనియన్ కూటమి అమెరికాతో ఫైనలైజ్ చేసుకునింది ఒక వాణిజ్య ఒప్పందం. ఈ వాణిజ్య ఒప్పందం ప్రకారము ఇక నుంచి యూరోపియన్ యూనియన్ ఏవైతే గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తాయో అమెరికాకి, వాటిపైన 15% టారిఫ్ అట, అంటే 15% మాత్రమే సుంకాలు విధించబోతా ఉన్నారు. సో మనకి ఈ నెంబర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇక యూరోపియన్ యూనియన్ విషయానికి వస్తే దీని హెడ్ క్వార్టర్స్ బ్రస్సెల్స్, బెల్జియం కంట్రీలోని బ్రస్సెల్స్. ఇందులో 27 కంట్రీస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి 27 కంట్రీస్. ఇక యూరోపియన్ యూనియన్లో ముఖ్యంగా యూరోపియన్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది, యూరోపియన్ కమిషన్. దానికి చీఫ్గా ఉర్సులా వాండర్ లియాన్ అనే మహిళ. ఇక గుర్తుపెట్టుకోండి యూకే అనేది యూరోపియన్ యూనియన్లో భాగం కాదు, యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ. ఇటీవల మనం యూకేతో సెటాని డీల్ చేసుకుందాం. సెటా అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. సెటా ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం యూకేతో. ఈ సెటా ఇండియాకి యూకేకి. మరి ఈ సెటా వల్ల బ్రిటన్ ఎగుమతి చేసే గూడ్స్, లేదంటే ఇండియా ఎగుమతి చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన 99% టారిఫ్స్ తొలగిపోతాయి, 99% తొలగిపోతాయి. ఇక యూకే 2016లోనే ఆ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. దాన్నే బ్రెక్సిట్ అంటారు. బ్రెక్సిట్ అంటే యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అవ్వడమే బ్రెక్సిట్. నెక్స్ట్ వన్, బార్డర్ ఇష్యూ. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థాయిలాండ్కి కంబోడియా కంట్రీ మధ్య ఒక బార్డర్ డిస్ప్యూట్. అయితే ఈ బార్డర్ డిస్ప్యూట్ దేనివల్ల, మెయిన్ రీజన్ ఏంటి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? థాయిలాండ్కి కంబోడియాకి మధ్య జరుగుతూ ఉన్న ఈ సరిహద్దు వివాదంలో సీజ్ ఫైర్ కుదుర్చుకున్నారట, అంటే కాల్పుల విరమణ. ఇక వాళ్ళు ఒక డీల్కి వచ్చారు. దీనికి కారణము ట్రంప్ అని చెప్పేసి థాయిలాండ్ అతనికి థ్యాంక్స్ చెప్పింది. అయితే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది, థాయిలాండ్ కంబోడియా ఇవి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. మ్యాన్మార్, థాయిలాండ్, కంబోడియా, లావోస్, వియత్నాం, బ్రూనై, ఫిలిప్పైన్స్ ఇవన్నీ కూడా ఇటువంటివి ఏషియన్ దేశాలు, ఏషియన్ కంట్రీస్. ఇక్కడ థాయిలాండ్ కంబోడియా బార్డర్. అయితే ఇక్కడ చూస్తే ఒక టెంపుల్ ఉంది ఇక్కడ బార్డర్లో మనకి, ప్రీ విహీర్ అనే ఒక టెంపుల్. ఇది బౌద్ధ టెంపుల్, బుద్ధుని టెంపుల్, 1000 year old, 1000 ఏళ్ల నాటి టెంపుల్. అయితే 1962లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చేసింది అంటే, ఈ ప్రీ విహీర్ అనే టెంపుల్ కంబోడియాకు చెందుతుంది, దీనిపైన సావరీనిటీ కంబోడియా కంట్రీకి ఉంటుందంటే థాయిలాండ్ అప్పటి నుంచి కూడా ఐసీజేకి కొద్దిగా వ్యతిరేకంగానే ఉందన్నమాట. సో ఈ టెంపుల్ గురించి వివాదము. ఇక థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్, కంబోడియా క్యాపిటల్ వచ్చేసి నోమ్ పెన్హ్. ఇక అలానే వీళ్ళకి మ్యారిటైమ్ డిస్ప్యూట్ కూడా ఉందట, సముద్ర జలాలకు సంబంధించి. ఇక ఇటీవలే థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ షినవత్రా గారిని, థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ షినవత్రా గారు ఈ కంబోడియా దేశంతో సరిహద్దు వివాదం సంబంధించి ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటే ఆమె ఎథిక్స్ వైలేట్ చేసి, నిబంధనలు ఉల్లంఘించి చాలా అతి వినయంగా మాట్లాడారు, అది దేశానికి సంబంధించి కొద్దిగా ఎథిక్స్ ఉల్లంఘన అని చెప్పేసి ఆమెను సస్పెండ్ కూడా చేసింది అక్కడ థాయిలాండ్ కోర్టు, షినవత్రా. ఇక ఈ బార్డర్ విషయాలకు వస్తే ఇక్కడ గాజాదే తీసుకుంటే, ఇప్పుడు గాజా పైన దాడులు చేస్తూ ఉంది ఇజ్రాయెల్. రోజుకి 10 గంటల చొప్పున మేము ఇక కాల్పులు జరపబోము అని చెప్పేసి ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. ఒక రోజులో ఎవ్రీడే 10 hours. ఎందుకంటే గాజాలో ఆల్రెడీ గాజా అనే ప్రాంతం ఈజిప్ట్కి బార్డర్గా ఉంటుంది, మనం డిస్కస్ చేసుకున్నాం. అక్కడ సుమారుగా 2.2 million పీపుల్ ఉన్నారు, 2.2 million ప్యాలెస్తీనాకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. వాళ్ళంతా ఆల్రెడీ క్షామంతో అల్లాడుతూ ఉన్నారట, కరువు కాటకాలతో, ముఖ్యంగా బికాస్ ఫుడ్ లేదు వాళ్ళకి. యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్కు చెందిన, ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము ఒకటే మాట చెప్పింది, ఆల్రెడీ ఆ గాజా ప్రాంతంలో ఆ ఫుడ్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళకి మాల్ న్యూట్రిషన్, ఆ పౌష్టికాహార లోపం వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారని చెప్పేసి ఐక్యరాజ్య సమితి కూడా ప్రకటించింది. దాన్ని కంట్రోల్ చేయడం కోసమే ఇజ్రాయెల్ మేము 10 గంటలు కాల్పులు జరపము, పంపించుకోండి, ఫుడ్ అవసరమైంది అని చెప్పేసి కూడా చెప్పింది.
సో ఆ విధంగా ఉంది వెస్ట్ ఏషియా క్రైసిస్ ఎంటైర్ వరల్డ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి భారత హాకీకి 100 సంవత్సరాలు పూర్తి. ఇండియన్ హాకీ క్రీడ మొదలయ్యి 100 సంవత్సరాలు సుమారుగా 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఒక సెలబ్రేషన్స్ చేపట్టాలి అని చెప్పేసి హాకీ ఇండియా నిర్ణయం తీసుకునింది. హాకీ ఇండియా ఇది 2009లో ఏర్పాటైంది. ఇది ఇండియాలో హాకీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి. ఈ హాకీ ఇండియాకి అధ్యక్షుడిగా హెడ్గా మాజీ ఇండియన్ హాకీ ప్లేయర్ దిలీప్ టర్కీ గారు ఉన్నారు. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. తమిళనాడులోని మహాబలిపురంలో నిన్న 27 జూలైన 15వ హాకీ ఇండియా కాంగ్రెస్ జరిగింది. 15th హాకీ ఇండియా కాంగ్రెస్. అక్కడ వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 7న భారత హాకీ 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా భారత హాకీకి ఒకే రోజు 1000 మ్యాచ్లు దేశవ్యాప్తంగా మహిళలు పురుషుల విభాగంలో ఉమెన్ అండ్ మేల్ హాకీ కేటగిరీలో ఒకే రోజు 1000 మ్యాచెస్ని నిర్వహించాలని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు. ఈ గేమ్స్లో ఈ 1000 మ్యాచెస్లో సుమారుగా 36,000 మంది హాకీ ప్లేయర్లు పాల్గొనున్నారట. ఇక అలానే ఇండియాలో హాకీని ఇంప్రూవ్ చేయడం కోసము కొన్ని గ్రాంట్స్ని ఆర్థికంగా కూడా ప్రోత్సాహకాలు అందించింది. జాతీయ స్థాయిలో జరిగే సీనియర్ పురుషులు మరియు మహిళల ఛాంపియన్షిప్ల నిర్వహణ కోసం అంటే మేనేజ్మెంట్ ఆ నిర్వహణ ఖర్చు కోసం 70 lakhs ఇచ్చింది. 70 lakhs ఇవ్వాలని డిసైడ్ అయింది. జూనియర్ ఛాంపియన్షిప్స్కి 30 లక్షలు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా స్థాయిలో హాకీని ప్రోత్సహించడం కోసము ప్రతి రాష్ట్ర సంఘానికి ఎవ్రీ స్టేట్ సంఘానికి 25 లక్షలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకునింది. నెక్స్ట్ వన్ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 2025 FIS వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్. ఇవి జర్మనీ కంట్రీలోని రైన్ రూర్ అనే ప్రాంతంలో నిన్నటితో ముగిశాయి. ఇండియా 20వ ప్లేస్లో నిలిచింది. ఓవరాల్గా 20th ప్లేస్. మనము 12 మెడల్స్ సాధించామట వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో. ఈ 12 మెడల్స్లో 2 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్. ఇక టాప్ ప్లేస్లో జపాన్ నిలిచింది 34 గోల్డ్ మెడల్స్తో. సెకండ్ ప్లేస్ చైనా 30 గోల్డ్ మెడల్స్. థర్డ్ అమెరికా 28 గోల్డ్ మెడల్స్. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఒక గేమ్ వీస్లా చెపియస్కీ మెమోరియల్ గేమ్స్. ఇవి పోలాండ్లో జరుగుతున్నాయి. పోలాండ్లో జరుగుతూ ఉన్న ఈ గేమ్స్లో ఇండియాకు చెందిన డెకాథ్లాన్ ప్లేయర్. డెకాథ్లాన్ అంటే ఈ గేమ్స్ అంటే ఇప్పుడు ఏవైతే రన్నింగు, లాంగ్ జంపు, హై జంపు, త్రోబాలు అలాంటివి ఉంటాయి కదా, షార్ట్ పుట్ అటువంటి. ఆ డెకాథ్లాన్ అనే ఈవెంట్లో 10 రకాల గేమ్స్లలో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఆ డెకాథ్లాన్ విభాగంలో ఇండియాకు చెందిన తేజస్విని శంకర్ అనే అతను కొత్త జాతీయ డెకాథ్లాన్ రికార్డుని సృష్టించాడు. న్యూ నేషనల్ డెకాథ్లాన్ రికార్డు. ఈ డెకాథ్లాన్ ఈవెంట్ అనేది ఇందులో 2 రోజుల పాటు ఒక అథ్లెట్ లాంగ్ జంప్, రన్నింగ్, హై జంప్, ట్రిపుల్ జంప్, షార్ట్ పుట్ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేయాలి 2 డేస్లో. రెండవసారి జాతీయ రికార్డుని సెట్ చేశాడట. ఈ గేమ్లో ఇతను 7,826 పాయింట్స్ 7,826 పాయింట్లు సాధించి నేషనల్ రికార్డ్ సృష్టించాడు. బట్ ఓవరాల్గా 4వ ప్లేస్లో నిలిచాడు ఈ ఈవెంట్లో. సో గుర్తుపెట్టుకోవాల్సింది పోలాండ్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఆది తిరువత్తిరై ఫెస్టివల్ July 23 to 27, 2025 గంగైకొండ చోళపురం, తమిళనాడు. ప్రధాని మోడీ గారి 124వ మన్ కీ బాత్ ప్రసంగం. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అక్రమ వలసదారుల కార్యకలాపాలను రికార్డ్ చేయడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలకు 5,000 బాడీ కెమెరాలు. ఎక్సర్సైజ్ డ్రోన్ ప్రహార్.
ఫస్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నేషనల్ కాన్ఫరెన్స్, మొట్టమొదటి సాయుధ దళాల జాతీయ సమావేశం షేప్ 2025 న్యూఢిల్లీ. ప్రాంతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ మోడల్ లాటమ్ జీపీటీని ప్రారంభించనున్న లాటిన్ అమెరికన్ దేశాలు. యుఎస్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్. థాయిలాండ్ కంబోడియా బార్డర్ డిస్ప్యూట్ సరిహద్దు వివాదం. భారత హాకీకి 100 సంవత్సరాలు పూర్తి. వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 12 మెడల్స్తో 20వ స్థానంలో భారత్. డెకాథ్లాన్ ఈవెంట్లో కొత్త జాతీయ డెకాథ్లాన్ రికార్డు సృష్టించిన ఇండియన్ ప్లేయర్ తేజస్విని శంకర్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో and thank you everyone.